జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలపగా ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందజేశారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శాలతో మహేష్ కుమార్ గౌడ్ ను సత్కరించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ యావత్ తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల ప్రజలు భక్తి శ్రద్ధలతో ఆరాధించే కొండగట్టు ఆంజనేయ స్వామిని తాను ఎన్నోసార్లు దర్శించుకున్నానని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గత 2.5 ఏళ్లుగా పేద ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని ఆయన గుర్తు చేశారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగించేలా స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆయన ప్రార్థించినట్టు తెలిపారు. కొండగట్టు ఆలయ మాస్టర్ ప్లాన్ అంశాన్ని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నారని, త్వరలోనే మాస్టర్ ప్లాన్ అమల్లోకి వచ్చి ఆలయ అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, నరేందర్ రెడ్డిలతో పాటుగా ఆలయ ఈవో ఎస్ అంజనారెడ్డి, సూపరింటెండెంట్ సునీల్, టెంపుల్ ఇన్స్పెక్టర్ చెక్కిల అశోక్ తదితరులు ఉన్నారు. తదేవ లగ్నం సుదినం తదేవ ధ్రుతే ధ్రువ సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశాపమంగళం దక్షిణాండకోటి బ్రహ్మాండనాయకస్య వేదాంతవేద్య పురాణ పురుషోత్తమ జానకీ వల్లభ శ్రీహపదే సీతారామచంద్రస్వామిశాపమంగళం దక్షిణాండకోటి బ్రహ్మాండనాయకస్య వేదాంతవేద్య పురాణ పురుషోత్తమ జానకీ వల్లభ శ్రీహపదే సీతారామచంద్ర మంచిది బాలన్నా రాజాధిరాజాయ ప్రసన్న సాయినే సత్యమన సత్యమన తెలంగాణ ప్రజలే కాకుండా పొరుగు రాష్ట్రాల ప్రజలు కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధించే కొండగట్టు ఆంజనేయ స్వామిని వాళ్ళు దర్శనం చేసుకోవడం జరిగింది. శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు, జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ గారు, వారితో పాటు పెద్దలందరి సమక్షంలో ఇవాళ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నాం. పవిత్రతో ముఖ్యంగా యువకులు ఆరాధించి పూజించే దైవం ఆంజనేయ స్వామి, కొండగట్టు ఆంజనేయ స్వామి. నేను కూడా చాలా మార్లు ఇక్కడ రావడం జరిగింది. పిసిసి అధ్యక్షుల తర్వాత మొదటిసారిగా ఇక్కడ దర్శనం చేసుకుంటా ఉన్నాం. భగవంతుని కోరుకున్నాం. తెలంగాణలోని ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలుగా పేద ప్రజల యొక్క ఆశయాలకి, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ ఉంది. ఇంకా ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ అధినేతకి శక్తి సామర్థ్యాలు ఇచ్చి పేద ప్రజల యొక్క కష్టాలను తీర్చడంలో సఫలం అయ్యే విధంగా ఆశీర్వదించాలని కోరుకోవడం జరిగింది. మేడిపల్లి సత్యం గారి సూచన మేరకు ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఒక మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి మంచి నిధులిచ్చి ఆంజనేయ స్వామి ఆలయాన్ని, కొండగట్టు ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలనే ఆకాంక్ష ఈ ప్రభుత్వానికి ఉంది. త్వరలో అది ఆచరణలోకి వస్తుంది.